గైస్ వెల్కమ్ టు ఏలన్ తెలుగు గేమర్ ఛానల్. ఈరోజు మనం ఆడిపోతున్నాం మైన్క్రాఫ్ట్ గేమ్ ప్లే. ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే, అవును గైస్ చెప్పడం మర్చిపోయా, హ్యాపీ ఇండిపెండెన్స్ డే గైస్. కామెంట్స్లో అందరూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పండి. ఇంకా ఇప్పుడైతే మనం ఆడుతున్నాం. నిన్న ట్రైలర్ చూసే ఉంటారు మీలో అందరూ చాలామంది ట్రైలర్ చూసి ఉంటారు, తెలుగు లెజెండ్స్ SMP గైస్. అంటే మీకు ఒక నోట్ చెప్పాలి ఏంటంటే, మేము ట్రైలర్ వేసేసిన తర్వాత కొంతమంది జాయిన్ అయ్యారనమాట మా సర్వర్లో. ఎవరో కాదు, డెవిల్ కిడ్ ఇంకా క్లాసిక్ తెలుగు గేమర్. అందుకే మళ్ళీ ట్రైలర్ వేయలేం కదా మళ్ళీ మేము, అందుకు వాళ్ళ ఛానల్స్లో పెడతారు గైస్ అది. ఇంకా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు ఒక చిన్న విషయం గైస్, ఇప్పుడు వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మనం ఇంట్రో వేసుకుందాం. హలో గాయ్స్, వెల్కమ్ టు ఏలన్ తెలుగు గేమర్ ఛానల్. ఈరోజు మనం ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్ గేమ్ ప్లే. ఈరోజు మనం తెలుగు లెజెండ్ SMP అయితే ఆడుతున్నాం అన్నమాట. అంటే ఇందాక అయితే కాసేపు రికార్డ్ చేసామన్నమాట, కానీ ఎవరి వాయిస్ రికార్డ్ కాలేదు, అందుకు మళ్ళీ స్టార్ట్ చేసాం. నా దగ్గర ఉన్నవైతే గైస్ కొత్తగా స్టార్ట్ చేసింది. సో ఫాస్ట్ గా మీ పనులను చేసుకుని హౌస్ అయితే కట్టుకోండి. అంతే పెట్టేద్దాం. అవును, ఫ్రెండ్ యాడ్ ఫ్రెండ్. వెయిట్ అంతే నువ్వు అందరూ ఇంట్లో ఇప్పుడు చెప్పుకుంటున్నారు గైస్ పక్కన. హాయ్ ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్. మన థింగ్స్ అయితే ఇవి గైస్. ఫాస్ట్ గా కొట్టేద్దాం. సో కొంచెం వుడ్ అయితే గుడ్డు కొట్టాలి. ఇంకైతే మనం కాసేపు అయితే మైనింగ్ పోదాం గైస్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ మా ఊళ్ళకి హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి మా ఊళ్ళకి, చెప్పరా? సో గైస్ ఇంకా కొంతమంది ప్లేయర్స్ అయితే రావాలి, బట్ వాళ్ళకి బిజీగా ఉన్నారంట, అందుకే తర్వాత వస్తారంట. ఓకే, నా హౌస్ అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. ఇంకా ఇంక ఇప్పుడైతే నేను మాకు విలేజ్ దొరికింది గైస్, ఆగని చూపిస్తా. ఇదిగోండి డెజర్ట్ విలేజ్ దొరికింది. ఓకే బ్రో, కాదు అందరు ఇక్కడికి వచ్చేయండి. సో కోఆర్డినేట్ చెప్తే అక్కడికి వచ్చేయండి. 60 170 -20 170 -20 ఇక్కడ 190 -20 ఇక్కడ బాగుంది, ప్లేన్ ఏరియా ఉంది, మంచిది. వాట్ గైస్, అందరూ ఒక హౌస్ లో ఉందామని అనుకుంటున్నాం గైస్. క్రాఫ్ట్ టేబుల్ ఉంది కదా. ఓకే బ్రో ఒక్క పని వద్దాం బ్రో. ఫుడ్ ఒకరు బ్రో, నేను ఫుడ్ చేస్తా బ్రో. ఓకే, ఆ బెడ్స్ ఉన్నాయి అందరి దగ్గర? లేవు బ్రో, నా దగ్గర బెడ్ తీసుకో. బెడ్ కోసం సో కొంతమంది ఫుడ్ కలెక్ట్ చేయండి. నేను కలెక్ట్ చేస్తున్నా ఫుడ్. ఇప్పుడైతే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నాం. నేనైతే రీస్పాన్ పాయింట్ పెట్టుకుంటా, కానీ బెడ్ తెచ్చుకుంటాం. ఓకే గైస్, మనకైతే మైనింగ్ అయితే ఇచ్చిండ్రు. సో ఫస్ట్ గా చేద్దాం మైనింగ్. గైస్ మనకైతే చెక్క కలెక్ట్ చేయమని ఇచ్చారు. చెక్క కదా అట్టుకుంటే అక్కడ బొచ్చుడు ఉండే వెళ్ళి తెచ్చేద్దాం. నడితే అడ్డమిందుకు అక్కడికి వెళ్దాం. మనకి కొంచెం ఫుడ్ కూడా కావాలి గైస్, ఈ పందిని చంపేద్దాం. ఇప్పుడు మైనింగ్ ఏ వుడ్ అయినా పర్లేదు, ఏ వుడ్ అయినా ఓకే బా.
మనకు కొంచెం మమ్మీ food నేను టార్చర్ కావాలి. చేసుకోవాలి లేదంటే బుగ్గ పాలైపోతా. మనమైతే ఫుడ్ బాగా ఇచ్చేస్తాం చాలా ఉంది. ఓకే ఒక చెస్ట్ చేసుకున్నాం గైస్, ఎందుకంటే ఒక లార్జ్ చెస్ట్ తీసుకున్నాం. మనం వుడ్ కలెక్ట్ చేస్తే మామూలుగా ఉండదు guys. స్టాక్లు అయిపోతాయి అంతే. అంటే చాలా వాళ్ళు హంటింగ్ ఫుడ్ ఫ్రై చేస్తున్నారు కదా చేద్దాం. గైస్. నేను వచ్చే కదా ఇక్కడ ఎవరైనా మైనింగ్ చేసి నేను పెడతాను అనండి. వుడ్ కలెక్ట్ చేస్తున్నాను కదా, ఆగండి నా దగ్గర వుడ్తో పాటు కావాల్సింది ఫుడ్ కూడా కలెక్ట్ చేస్తాను. వేరే ఉండొద్దు, కొట్టకు అసలు కొట్టకు బ్రో. బెడ్ పెట్టండి బ్రో, ఎవరొకరు ఒక బెడ్ పెట్టండి. అక్కడ ఉంది బెడ్. అదిగో అక్కడ పెట్టినారు చూడండి. గైస్ మనం అదే నాకు హంగర్ ఫుడ్ అయితే కలెక్ట్ చేస్తాం. బ్రో ఫుడ్ కావాలా? బీట్రూట్ 27. ఇది మీట్ అరే బీట్రూట్ సీడ్స్ ఉన్నాయా? సీడ్స్ ఉన్నాయి బ్రో. 42 ఉన్నాయి. చెస్ట్ లో పెట్టే ఫస్ట్ లో పెట్టాను. నీ దగ్గరికి ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయి బ్రో. 2 గుర్రాలు అగైన్ గైస్. ఉండయ్యా, నేను హంటింగ్ చేస్తాను. ఈకలు చాలా దొరికినాయి. సో మనకు కావాల్సింది ఏమన్నా ఏదన్నా ఇంకా మనం గుహన్న కావాలి guys. యాక్స్ బ్రేక్ అయిపోయి గుహలు కలుద్దాం దొరకవే గైస్. మన దొరకడానికి. ఉంచుతాం. సీడ్ మనకి మంచి స్పాన్ దొరికింది అబ్బా. అంటే ప్లేన్ బే అని దొరికింది స్పాన్ లోనే. ఈ భయం బుగ్గ పాలైపోయేవాడిని. ఏమో ఏమైంది ఏముంది? కేవ్ అంట. ఇక్కడ గుహ ఉంది. నాకు ఇక్కడ స్టోన్ కావాలి. నేనైతే పర్మనెంట్ చేస్తాను. పని చేసి బ్రో కోల్ అయితే కోల్ కావాలి. ఫుడ్ అయితే బీభత్సంగా కలెక్ట్ చేస్తున్నాం. ఫర్నెస్ ఒక పదండి స్లీప్ వేద్దాం అందరు పదండి స్లీప్ వేద్దాం. బెడ్లు లేవు. అందరికి ఒకటే అందరికి bed. లేవా? మార్నింగ్ అయ్యాకైతే అయ్యో, విలేజ్ లో ఉండిపోయిన బెడ్లే తీసుకొచ్చేస్తాను నేను కావాలంటే. మంచి కూడా తెచ్చుకోండి. ఉండండి. Safety. అరే హంట్ చేయరా, హంట్ చేయి. హలో క్లాసిక్. మన దగ్గర అయితే 2 ఉన్నాయి ఊలు. నేను ఒక సో గైస్ మనం వచ్చేసి తగ్గుదాం అనుకున్నాం. సో నేను సేఫ్టీ దగ్గర పర్పస్ పంది ఎందుకైనా మాత్రం మంచిది. చాలా. ఇంకా దొరికిన పందులు అయితే మామూలుగా దొరకట్లేదు గైస్. పింక్ కలర్. నాకైతే ఒక షీప్ కావాలి గైస్. ఇదేంటి ట్రాప్? అయిపోయి ఓకే ఒక షీప్ కావాలి. అయిపోయి ఓకే గైస్ ఫైనల్లీ నేను ఎక్కడ ఉంటే అయిపోతా. వన్ స్లీప్. సో వీళ్ళంతా పడుకోండి. బెడ్లు లేవు. బెడ్ తీయండి. బెడ్ లేవా? గైస్ మేము అందరం అయితే మార్నింగ్ అయి కలుస్తాం. గైస్ మనకైతే ఇంకో ఊలు కూడా దొరికేసింది. అరే యార్ బెడ్ చేసుకోవచ్చు. పీకండి గాయస్. చేసేసాం మనం అయితే బెడ్. అరే ఇది ఎక్కడి ఏంటి చెప్పండి. ఫుడ్ మాట్లాడుతున్నాను కదా. మామూలు ఫుడ్ అంతా మనం తీసుకుంటాం. లోపలికి వెళ్దాం గైస్ ఒకసారి. ఫుడ్ చేస్తాం. ప్లీజ్ ఫుడ్ ఇచ్చారు. నేను ఈ సమానంగా ఇస్తాను. ఒక్కడిగా అంటే రే బస్ ఇది ఎక్కడ మైనింగ్ హనీ గ్రోత్ కదా. అవుతున్నారు. పడుకోండి. గాయస్ బాబు జాంబీలు స్కెల్టన్. ఓ మై గాడ్. పడుకోండి సార్ పడుకోండి. వామ్మో వేసేది నేను చచ్చిపోతా. వెయిట్ సెకండ్. సరిపోయింది. మనం పరం. లైఫ్ లేదు, కొట్టకు. లైఫ్ లేదు. సో గైస్ చూసారా మన దగ్గర. సో మన దగ్గర ఉండే tools ఎక్కడికి పోవన్నమాట. అరే విచ్ వచ్చిండు. విచ్ వచ్చిందా? ఎక్కడొచ్చాడు? ఇప్పుడు ఆడు ఎందుకు వచ్చాడు సార్? వామ్మో సో మన దగ్గర ఉన్న టూల్స్ కూడా పోవట్లేదు. సో అది ఎక్కడ పోయింది ప్లస్ పాయింట్. విలేజ్ దగ్గరికి నీకు నాకేం సంబంధాలు? సేమ్ సంబంధాలు. చంపేయండి. మీ ఆనందం కోసం మొత్తం అందరి కలిసి నన్ను వేసుకుంటున్నారు. సరిపోయింది. ఆగాడే నోబేగా అట్లా కొట్టచ్చారా? ఇద్దరు కన్ఫ్యూజ్ చేసుకుంటారు. యూ నూబ్ జాంబీ. నీ దగ్గర నుంచి వచ్చిన ఫుడ్ ఏం చేస్తావు? ఎన్ని
కావాలి. తీసి ఒక 5 తీసుకొచ్చి 5 తీసుకొచ్చి. బ్రో స్మోకర్ ఓపెన్ అవ్వట్లేదు ఏంటి అరే యార్ బ్రో యూ స్మోకర్ ఓపెన్ అవ్వట్లేదు అమ్మా బైక్ లాగ్ అవుతుంది బ్రో నాకు మా లాగ్ అవుతుంది డెవల్కి ఇది గట్టే ఎక్కడ ల్యాగ్ అవుతుందంట. మాత్రం చూడండి గైస్ పన చాలా అంటే చాలా ఘోరంగా ఉంది దేవన్. దేన పరిస్థితి. ఓకే ఆగండి గైస్, మనం గోల్డెన్ ఆర్మర్ ఎలాగైనా సంపాదించాలి. బ్రెడ్ తీసుకుంటున్నాను నేను ఎక్కువ. రేపు ఓ ఏం నాటకాల క్రీపర్ వస్తుంది చాలా దారుణంగా ఉంది బాయ్ ఫ్రెండ్స్. బాయ్ 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 బాయ్. ఇవి నాటకాలా బ్రో హనుగేంద్ర హలో ఆగండి ఏంటి, ఏంటి? చచ్చిపోయినా హలో ఏంటి పర్వాలేదు. బ్రో చెప్పు చెప్పు మళ్ళీ వెళ్దాం. చెప్పయ్యా. నాకు గేమ్ లాగ్ అవుతుందండి గేమ్ నాకు కావాలి ఏం ఎలాగైనా మాకు గోల్డెన్ ఆర్మర్ నాకు ఇంటర్నెట్ కావాలి. ప్రాబ్లం గేమ్ లాగ్ అవుతుంది ఏది ఎన్ని బిట్స్ దొరికి అటు సైడ్ అటు సైడ్ అటు సైడ్. 4 బెడ్స్ దొరికాయి. 4 బెడ్స్ తీసుకొచ్చి ఏర్ గైస్ ఇక్కడ ఉండాలి. తీసుకొని వస్తా. వద్దు ఇక్కడ ఉన్నాయి వెళ్ళాలి చెప్పు పడుకోండి. గోల్డెన్ ఫస్ట్ పక్క నేను తెలుసు తెలుసు. చెప్పి పట్ట. వెళ్ళాలి చెప్పు వెళ్ళాలి చంపు అరే పడుకున్నాను ఏమివ్వలేదు వేస్ట్. అరే వల్ల ఊరు అక్కడ ఉండ్రు. ఎవరికి వచ్చింది ఆగండి గైస్, పైకి వెళ్ళాక కలుద్దాం అనుకున్నా. చాలా పైకి వచ్చాం. దరిద్రంగా ఇదైతే ఇది ఎక్కడ దరిద్రం అంటే నాకు నా బెడ్ ఉంది, ఏలేను. నేను ఇప్పుడు మీ పడుకుంటాను. స్పందన ఏంటి? స్లీప్ వేయడమేనా? చాలా అంతే. బెడ్స్ తీసుకొని వస్తా. మార్నింగ్ అయితే కలుస్తాం. పడుకో. డెబులు అవును గాయస్, మీకు చెప్పడం మర్చిపోయాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే గాయస్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. వాట్ ఈస్ దిస్ రే? అవును గైస్, వీళ్ళు ఏంటి పడుకోవట్లే? పడుకోండి అయ్యా. జాంబీ అయితే లేపేసింది ఒక్క జాంబీ 5 గుణలు లేపింది అందరూ పడుకొని అందరూ పడుకుంటుంది. పడుకున్నా అంతే. చేటు అందరూ పడుకో ఎవరో ఎవడో చచ్చాడు గైస్. 1 2 3 నన్ను ఆగండి గైస్, ఎవడాడు వచ్చింది. బెడ్స్ అయితే తీసేయండి ముందుగా చెప్తున్నా దూరంగా వెళ్ళిపోతాం బ్రో ఎవరైనా చూద్దాం. తవ్వారా రూట్ అక్కడ వేసుకుందాం హలో బ్రో నా వైట్ బెడ్ ఎవరు తీస్తారు? బ్రో బ్రో ఇలా కిందకి తెచ్చండి బ్రో బెడ్స్ అన్ని కిందకి తెచ్చండి బ్రో ఒరే డెబులు ఒరే ఆల్ మార్నింగ్ అయితే కలుద్దాం గైస్. మార్నింగ్ అయితే అవ్వింది. బ్రో 3 బ్లాక్స్ ఆగండి. మళ్ళీ సఫోకేటెడ్ ఇన్ వాల్ అయిపోతాం బ్రో ఫస్ట్ వచ్చేసి మీరు హౌస్ కట్టుకోండి. హౌస్ కాదు ప్రస్తుతానికి మనకి సెట్ 3.5 ఉండాలి కాబట్టి బ్రో దగ్గర బ్రో జెట్ ఆల్రెడీ ఇంకొక బ్లాక్ తీసుకోవాలి అంటే ఇలా ఇంకొక లైన్ తీసుకోవాలి నేను నా హౌస్ కట్టుకుంటావు కూడా వచ్చి రావాలనుకుంటా. ఓకే గ్యాస్ ఫైనల్ అయితే తెల్లారిపోయింది. సో రాత్రికి విగిన పెంట్ ఎంత అంటే అంత కాదు. సో లోపల హౌస్ చాలా జరిగింది. మనము ఇంకా చేస్తుండు. అరే స్పాన్ అయిపోతే ఏంటి కూడా నాకు లైటింగ్ లేదు. కోల్ ఉన్నాయి ఎవరి దగ్గర? నేనైతే మైనింగ్కి వెళ్తున్నాను గైస్. చెప్తా ఎవరో ఎవరో పెట్టినట్టున్నారు మరి లైటింగ్ ఎలా వచ్చింది లోపలికి ఇక్కడ వెయిట్ చార్కోల్ ఎక్కడున్నా విటా సరే గైస్. మా అన్న అయితే ఏలన్ వస్తున్నా నేను పెద్దనాన్న వచ్చాను వస్తున్నాను. హను గేమింగ్. బ్రో ఫుడ్ కావాలా అమ్మా అది మాస్టర్ వచ్చేసా. బెడ్ రీస్పాన్ చేసుకోరా అమ్మా మార్చారా మీరు అవును, నేను చేసుకోలేదు గైస్. బెడ్ రెస్పాన్స్ ఇక్కడ పెట్టుకుంటాను. సారీ ఓకే గైస్ ఇది వచ్చేసి మా టెంపరీ బేస్ అన్నమాట. సో Temporary మేము కొత్తగా base. ఫీచర్లు అయితే కొంచెం కట్టేస్తాను. ఎక్కడికి వెళ్ళు? ఇంకా మనకు ఆర్కే అండ్ అబ్బని టెంపరరీ ఫ్యామిలీ ప్యారెట్ రావాలి. అంతే. అది టెంపరరీ బేస్. టెంపరీ దాని బేస్ మా base దృష్టిలో. పోన్ టెంట్ అంటే మధ్యలో రికార్డింగ్ ఇది కాదు, పైన ఉన్నది. టెంపరీ
ఉండడానికి నైట్, లేదంటే అయిపోతాం ఖతం. ప్రొటెక్ట్ పెట్టుకున్నావు చూడు అది అందరికి అక్కడనే అందరికి స్లీప్ అయ్యారు అంతే. అక్కడ వేస్తాం లేండి సార్ వద్దులే స్లీప్. బ్రో. గైస్ మేమైతే ఒక అద్భుతమైన బేస్ అయితే కడతాం. ఒక్కొక్కరు ఒక్కో బేస్ కట్టుకుంటాం, కానీ అందరూ ఒక చోటే కట్టుకుంటాం. నేను మాట చెప్తాను, ఈ వీడియోలో అంతా కట్ చేస్తారు కదా. ఆ. ఏంటి వీడియో ఆఫ్ చేసని చెప్పు. గాయస్ ఇప్పుడైతే మనం ఇంకా ఓకే గ్యాస్ ఫైనల్ ఇదైతే మన హను గేమింగ్ అయితే కట్టాడు. బట్ దీని హౌస్ అయితే హౌస్ అయితే బెడ్ కోసం నేను తన పడుకుంటాం గేసి. హౌస్ అయితే ఎవరు అన్నారు. ఇది ఒక కిటికీ గైస్. టెంపరీ బేస్ అన్నమాట. అందరూ ఇలా బొక్కలు తీసుకొని ఇలా కొట్టుకుంటారు. ఇది ఎవరి బేస్ గైస్ నాకు అర్థం ఇది కావట్లేదు. మాత్రము ఇలా కన్నాలు ఇది ఎవరి బేస్ గైస్? ఇంకేం లేదు. ఏంటిది బ్రో ఫ్రేమ్ ఒకటి వేసారు గైస్. ఇది అన్నమాట గైస్. బ్రో నైట్ పడుకోండి అంతే. గైస్ అందరూ ద్వీవర బ్రో అందరు బెడ్లు తీసి ఇంట్లోకి వెళ్ళండి. బయట ఎక్కడి నుంచి రండి రండి ఇంట్లోకి రండి స్లీప్ అయ్యండి. రెండు బెడ్లే తీసాను కంగారు పడుకోండి. నా దగ్గరికి వచ్చి అవ్వడం లేదు. క్రేపర్ మమ్మీ పిడుగులు పడుతున్నాయి. గైస్ మేమైతే మార్నింగ్ ఇక వర్షం తగ్గాక కలుస్తాం. పడు Guys, అమ్మా ఇంట్లో పడ్డాను ఇది guys. చూడండి. చాలు ఫస్ట్ బ్రో నేను చెప్పాను ఫస్ట్ మైనింగ్ ప్లేస్ లో మనం ఉందాం. ఇక్కడ గోపుర లోపలికి రండి లోపలికి రండి. అందరూ కన్నలో దూకండి మైనింగ్ ప్లేస్ లో బెడ్లు తెచ్చుకోండి. బెడ్లు మా దగ్గర. ఎక్కడుంది ఫస్ట్ మైనింగ్ ఇక్కడే కదా ఫస్ట్ వచ్చేస్తున్నా. ఏది గైస్ ఇది? వచ్చావా? ఓకే అంత కూడా ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఎట్లా వస్తుందో సౌండ్. నేను అన్ని పెట్టి తీసుకొని వచ్చాను. పదండి కిందికి మైనింగ్ ఏరియాకి పదండి. నేను గేమ్స్ అని తీస్తానులే ఎలాగో. గైస్ చూసారా గైస్ ఎంత దారుణమా? వైట్ నాది స్లీప్ అయినా అందరు స్లీప్ అయింది. సారీ తీసుకున్నా బ్లూ కొట్టకుండా బ్రో స్లీప్ అయింది బ్రో. అదే జాంబీస్ వచ్చిండు. ఇక్కడ అయితే బ్లాక్ చేసేస్తాను గైస్. బ్లాక్ చేసే బ్రో. పడుకోండి లోపల రా బ్రో లోపల రా. బ్రో నేను ఎక్కడ ఉన్నాను లోపల ఓపీ రాసావు బ్రో. ఫ్యామిలీ గైస్ మార్నింగ్ అయితే కలుస్తాం. మార్నింగ్ అయింది అయ్యా. సో చీట్స్ ఉంది. చీట్స్ అది మన టీపీ కోసం. సో అందుకే సో ఇలాంటి అయితే లేదు అంతే గైస్. ఏంది మళ్ళీ నైట్ అయిందా? స్లీప్ అయింది అందరు స్లీప్ అయింది మీరే. మార్నింగ్ అయినట్టు నైట్ అయిపోయింది గైస్. అందరం అయితే పడుకున్నాం గైస్. అయిపోయింది అందరూ పడుకున్నారు. సో మేము వచ్చేసి క్రియేటివిటీ అయితే ఆడము. సో ఓన్లీ చీట్స్ ఉంది ఆన్ చేసినాం అంతే. మీరు ఎక్కువ టెలిపోర్టేషన్ తప్పితే దేనికి వాడం గైస్. ముందే చెప్పేసాం. పోయిందా ఇల్లు మళ్ళీ తర్వాత చెప్పలేదని హను ఏంటి చెప్పు ఏంటి చెప్పా ఏంటి బ్రో నా ఛార్జింగ్ 10% వెళ్ళిపోయింది బ్రో. గివ్ మీ ఓపీ. 23% బ్రో హాఫ్ బేస్ కట్టండి. నేను ఇంక వీడియో అప్లోడ్ చేస్తాను కొంచెం ఇంకా 5 నిమిషాలు. నెక్స్ట్
నాకు అన్ని డబ్బులు ఓకే గ్యాస్ కొంచెం కోల్ కూడా నేను కోల్ వేసుకుంటాం. సో చాలా అవసరం అంటే కోలు. ఎలా ఫుడ్ కావాలా ఉంది సైడ్ ఏలేం ఫుడ్ ఇస్తానండి. బ్రో చూడండి గైస్ ఏ అది 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 మరి అది ఇల్లు అది పోయిందని మరిగా ఇల్లు పెట్టుకున్నాడు. లేదు అది ఐరన్ కనపడింటే అది కోల్ కనపడింటే వచ్చిన. అరే యార్ ఎందుకు కొడుతున్నావు? నో గైస్ చూడండి, ఏం నాటకాలు అయిపోయిందా? పడిపోయింది గంట పడిపోయింది. ఇది గైస్ ఎక్కడైతే కన్నం పడిపోయింది. ఓ మమ్మీ నా హౌస్ చూడండి గాయస్ ఎట్లయిపోయిందో మమ్మీ. మన హను బ్రో కష్టపడి కట్టాడు గైస్ హౌస్. బేస్ అంతా మొత్తం పాప ఇందాక చూపించాను. ఇప్పుడు చూడండి ఎలా ఉందో బిఫోర్ ఆఫ్టర్. మరి దాన్ని ఏళ్ళని సార్ ఇక్కడ మైనింగ్ చేసుకుంటున్నారనమాట పెద్దోళ్ళు పాపం. అమ్మ బాబోయ్, అరే అమ్మ బాబాయ్. వుడ్ ఎక్కడ వుడ్ ఈ ప్లేన్ భయం ఇది. Guys, ఇది మా హాఫ్ హౌస్. మీకు వచ్చే నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్గా ఉంటుంది ఈ హౌస్ అయితే. నా ముగ్గురికి వచ్చాయంట ఏమీ లేదు అందుకే. ఇదిగోండి తెలుగు గేమర్ అయితే బిల్డ్ చేస్తాడు సగం హౌస్. ఎప్పుడు సగం పనులే చేస్తాడు. ఓకే ఇక్కడ జంగిల్ కాదు. సో మామూలు ఈ భయం ఉంది. ఏంటంటే నాకు తెలియదు. గైస్ కాపర్ దొరికింది, ఇక్కడ మనకి వుడ్ ఐరన్ వుడ్ కావాలి. అది 3 ఐరన్ దొరికితే ఐరన్ పికాక్స్ చేసుకొని పండుగ తీసుకోవచ్చు. మనం అంత ప్రో అయితే కాదు. సో మేబీ ఎలా అయితే అవుతాం. అది ఎవరిదో ఫోన్ నెంబర్ కాదు, అది కంపెనీ ఫోన్ నెంబర్. సరేనా? ఫోన్ చేసేకండి దానికి. అంతే. మీరు ఒకసారి చూడండి అప్పా. కొంతమంది మా ఫోన్ నెంబర్ కనుక్కోవడానికి నానా ప్రయత్నాలు చేస్తారు, అది తెలిసి. ఇప్పుడు అందుకే ముందుగా చెప్పాం. డిస్కార్డ్లో పర్సనల్ గా అయితే మీకైతే మెసేజ్ పెడతాను. మన డిస్కౌంట్లో జాయిన్ అవ్వం గైస్. ఇంకా వాళ్ళ ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగు ఛానల్ ఆగు లింక్ డిస్క్రిప్షన్లో ఆగు ఇస్తా. ఆగు ఇది ఇచ్చుకొని పైకి వెళ్ళక కుదరదు. వీళ్ళైతే వీడియోస్ అయితే ఎండ్ చేసుకున్నారు గైస్. మనం ఎండ్ చేద్దాం కాసేపు. అది ఏంటి గైస్, అందరూ అయితే ఇప్పుడు లెఫ్ట్ అవుతున్నారు. మనమైతే ఇంకా ఫుడ్ హలో. వండుకుందాం. ఏం చెప్పు బ్రో, ఏం బాబాయ్ అన్నాడు బట్ మాట్లాడు. చెప్పు మీరున్నారా? మీరు వెళ్ళిపోయినరా? చెప్పు బ్రో. ఉన్నా. నేను వెళ్ళిపోయాను అప్ప నాకు నా వాయిస్ వాళ్ళకి వినపడట్లేదు గైస్, నాకు అర్థమైంది. గైస్ నా వాయిస్ అయితే వాళ్ళకి వినపడట్లేదంట. అదే నెట్ ప్రాబ్లం వల్ల ఏదో అయ్యింది, అది నాకు అర్థమయ్యింది. మనకి ప్రస్తుతానికి సరిపోయింది. ఫ్యామిలీ ప్యారెట్ అయితే జాయిన్ అవుతాడు, లెఫ్ట్ అవుతున్నాడు. ఏంటి గైస్ ఇదేంటి అయ్యా ఇది అన్నట్టు ఉంది. గైస్ ఇంకైతే ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సీ ఇన్ ది నెక్స్ట్ ఎపిసోడ్. గైస్ మేమైతే వీడియో స్టాప్ చేస్తాం. నేను హను ఇంకా J2008 అయితే వచ్చామన్నమాట ఎక్స్ప్లోరేషన్కి. అప్పుడు మాకు ఇక్కడ అండర్ గ్రౌండ్ రూయిన్ పోర్టల్ అయితే దొరికింది. ఇంకా అందులో గోల్డెన్ వెస్ట్ ఇంకా హెల్మెట్ ఉండాలి ఎంచాంటెడ్ది. J2008 తీసుకున్నాడు. చూసారు కదా గైస్, బాగుంది కదా ఈ కేవ్. చాలా పెద్ద కేవ్ గైస్. బయట నుంచి చూసి చిన్న కేవ్ అనుకున్నాం. అయ్యా ఈ ఫ్యామిలీ ప్యారెక్ట్ ఏంటి అయ్యా దేవుడా. గైస్ మేమైతే పైకి వచ్చేసామన్నమాట. ఇప్పుడు క్రేపర్ అని చెప్తున్నాడు గైస్ అప్పుడు, కానీ నేను ఇన్వెంటరీలో చెక్ చేసుకోవడం వల్ల చూసుకోలేదు గైస్ క్రేపర్ని. నాకైతే 43 ఐరన్ దొరికింది. ఐరన్ ఆర్మర్ చేసుకుంటాం గైస్ ఇప్పుడు మేము. అందుకే గైస్ వీడియో అయితే ఇప్పుడు పెట్టాను నేను. ఇంకైతే ఇంకా లాస్ట్లో సినిమాటిక్ షాట్స్ వస్తాయి గైస్. అంటే ఇప్పుడు వాయిస్ రికార్డ్ అయింది కానీ
మధ్యలో చిన్న నాయిస్ అయితే అవ్వింది గైస్, అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను అనమాట నేను. ఏమనుకోకండి గైస్. ఆ ఫ్యామిలీ అదిగోండి గైస్, తీసుకున్నాడు అన్నాను కదా, తీసుకున్నాడు. మన హను బ్రో అయితే ఇక్కడ ఫామ్ కడతానన్నాడు, కడుతున్నాడు. Keep going on. Keep going on. These are the ones who let shine through the rain. Ito,